హాయ్ అండి. ప్రీవియస్‌గా పెట్టిన వీడియోకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇంత బాగా రెస్పాన్స్ వస్తుంది. ఇంతమంది నా కోసం వెయిట్ చేస్తున్నారనైతే అస్సలు ఊహించలేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంకరేజ్‌మెంట్‌గా కూడా అనిపించింది. ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలి, మీకు ఇంకా టిప్స్ చెప్పాలి, టెక్నిక్స్ చెప్పాలని చాలా ఎంకరేజ్‌మెంట్‌గా అనిపించింది. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మంచి కామెంట్స్ పెట్టారు, మంచి ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చారు. చాలామంది కూడా కోర్స్ నేర్చుకొని జాబ్స్‌లో జాయిన్ అయ్యాము. మాకు కూడా ఇన్‌కమ్ సోర్స్ వచ్చింది అనేసి చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నాకు కూడా చాలా మనస్ఫూర్తిగా హ్యాపీగా అనిపించిందండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇంత అభిమానిస్తారు, ఇంతమంది కామెంట్స్ చేస్తారు, ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇంతమంది ఎదురు చూస్తున్నారని అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నా గురించి వెయిట్ చేస్తూ ఇంకా ఇంకా నేర్చుకోవడానికి మీరు ఉత్సాహంగా ఉన్నారు కదా! అదే చాలు నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా అనిపిస్తది. అలాగే ప్రీవియస్‌గా పెట్టిన వీడియోకి చాలామంది కామెంట్స్ పెట్టారు. ఎక్కువగా అందులో బ్లౌజ్ గురించి చెప్పండి, డ్రెస్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు కదా! ఆల్రెడీ అన్ని వీడియోస్ కూడా నేను చేశానండి. అన్నీ కూడా అడ్వాన్స్‌డ్ డ్రెసెస్ అంటే డిజైనర్ డ్రెసెస్ మెజర్‌మెంట్స్‌తో దగ్గర నుంచి స్టిచ్చింగ్ ఎలా చేయాలి కంప్లీట్ వీడియోస్ అయితే సింధు ఫ్యాబ్రిక్స్‌లో అప్‌లోడ్ చేశానండి. ఎందుకంటే ఫస్ట్ ఆ ఛానల్‌ని స్టార్ట్ చేశాను కాబట్టి అందులో అన్ని డ్రెసెస్ కూడా స్టిచ్ చేసినవి రెడీగా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసే ఉన్నాయి. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి. ఒకవేళ మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంది, చూడలేకపోతున్నాం అనుకోండి, నేనైతే ప్రతి డిస్క్రిప్షన్‌లో కూడా అన్ని వీడియోస్ అప్‌లోడ్ చేసే పెడతాను. మీకు తెలుస్తుంది అప్‌డేటెడ్‌గా మనకి ఏమేమి ఉన్నాయి, ఏంటి అనేసి మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రిన్స్ కట్ బ్లౌజు, అలాగే కుర్తీ, ఇంకా లాంగ్ ఫ్రాక్స్ చాలా రకరకాల డ్రెసెస్ అయితే నేను డిజైన్ చేసినవి ఉన్నాయండి. అన్నీ కూడా మెజర్మెంట్స్, స్టిచ్చింగ్, కటింగ్ కంప్లీట్ ట్యుటోరియల్స్ మొత్తం కూడా నేను అప్‌లోడ్ చేసే పెట్టాను. ఇంకా మీకు బేసిక్‌గా కావాలనుకుంటే అసలు ఏమి రాని వాళ్ళకి కూడా కోర్స్ అంతా కూడా ఈ ఛానల్‌లో ఉంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇంకా అందుకే నేను ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాలంటే మాత్రం ఇప్పుడు మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేయడం అనేది కుదరట్లేదండి. మాక్సిమం ట్రై చేస్తూనే ఉన్నాను కానీ అసలు మిషన్ మీద మనకి స్టిచ్చింగ్ చేయడం అనేది అస్సలు వీలు కావట్లేదు. ఒకవేళ వీలైనట్లయితే ఖచ్చితంగా మీకోసం నేను వీడియోస్ చేస్తాను. కానీ ఖచ్చితంగా చెప్పలేను. అందుకే మీకు ఉన్న వీడియోస్‌ని డిస్క్రిప్షన్‌లో అయితే ఫస్ట్ అయితే మెన్షన్ చేస్తాను. అలాగే చాలామంది మిషన్ గురించి కూడా అడిగారు. నా మిషన్ అయితే ఇప్పుడు ప్రెజెంట్‌గా అవైలబుల్‌గా లేదండి. నేను తీసుకొని 9 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆ మిషన్ అయితే ఇప్పటికి లేదు. కాకపోతే నేను మార్కెట్‌లో ఒకసారి మీరందరూ అడిగారు కాబట్టి ఒక్కసారి మార్కెట్‌కెళ్ళి ప్రెజెంట్ ఏదైతే బాగుంది, మీకు అందరికీ యూజ్ అయ్యే విధంగా బడ్జెట్‌లో మళ్ళీ హెవీ డ్యూటీగా యూజ్ అవ్వటానికి ఏ డ్రెసెస్ అయినా డిజైన్ చేసుకోవటానికి ఏదైతే బాగుందో ఒకసారి నేను చూసిన తర్వాతనే మీకు సజెస్ట్ చేయాలనేసి ఇంకా నేను వీడియో కూడా చేయలేదు. ఎందుకంటే ఏదో మార్కెట్‌లో ఉంది, మనం ప్రమోషన్ లాగా అలా అయితే కాదు కాబట్టి నేను ఓన్‌గా చూసి అది స్టిచ్చింగ్ చేసి ఎలా ఉంటుందో తెలుసుకున్న తర్వాతనే మీకు చెప్దామనేసి నేను చెప్పట్లేదు. అది కూడా త్వరలోనే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. చాలామంది బొటిక్స్ పెట్టుకుంటే అసలు ఏ మిషన్ మీద స్టిచ్ చేయాలి, ఇంట్లో అయితే మనకి డిజైనర్ డ్రెస్సెస్ మనకి రెగ్యులర్గా యూజ్ చేయడానికైతే స్టాన్లెస్ కూడా యూజ్ అవుతుంది. కానీ మార్కెట్లో అంటే మనకి బయట షాప్ పెట్టినా సరే, బొటిక్ పెట్టినా సరే, కమర్షియల్ పర్పస్ ఎలాంటి మిషన్ తీసుకోవాలి దాని ట్యుటోరియల్స్ కూడా నేనైతే ఖచ్చితంగా ఫర్దర్గా చేద్దామని అనుకుంటున్నాను. కొంచెం టైం తీసుకొని స్టెప్ బై స్టెప్‌గా అన్నీ కూడా అప్‌లోడ్ చేస్తానండి. అందరూ ఎదురు చూసినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ప్రీవియస్ వీడియోస్‌లో నేను ఎక్కడైతే పెప్లమ్ కుర్తీ దగ్గర ఆపానో అదే పెప్లమ్ డ్రెస్‌తో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మిషన్ మీద కుట్టి చూపించలేను కానీ మొత్తం ఎలా డిజైన్ చేసుకోవాలి, అసలు స్టిచ్చింగ్ ఎలా చేయాలి, చిన్న చిన్న టెక్నిక్స్ అవన్నీ కూడా మీకు చెప్తానండి క్లియర్‌గా. ఆల్రెడీ మీకు ఈ బేసిక్స్ అన్నీ నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ డ్రెస్ అయితే ఓన్‌గా డిజైన్ చేసుకోగలుగుతారు. మెజర్మెంట్స్ కూడా మనకి బాడీకి ఎలా తీసుకోవాలి, మెజర్మెంట్స్ కిడ్స్‌కైనా పెద్దవాళ్ళకైనా చెస్ట్ కానీ మనకి వేస్ట్ కానీ ఫుల్ లెంత్ ఇవన్నీ కూడా ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేసి ఒక వీడియో సపరేట్‌గా చేశాను. ఆ వీడియో చూసినా కూడా మీకు మెజర్మెంట్స్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు డ్రెస్ అయితే నేను పెప్లమ్ టాప్ ఇంకా ప్లాజో ప్యాంట్‌ని స్టిచ్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో చాలా బాగుంది. వేసుకున్న తర్వాత కూడా చాలా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇదైతే నేను కుర్తీ లాగా అంటే మనకి నీ లెంత్ వరకు వస్తుంది. కొంచెం నీకి పై లెంత్‌లోనే తీసుకున్నాను. ఇదైతే ఇలా ఫ్రాక్ లాగా ఉంటుందండి కుర్తీ. అలాగే స్లీవ్‌లెస్ తీసుకున్నాను. మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి జస్ట్ స్ట్రిప్ లాగా వస్తుంది. మనకి నెక్ అయితే ఇక్కడ పైపింగ్ లాగా లోపలికి మనం ఇలా అటాచ్ చేసుకోవాలి.
ఫస్ట్ అయితే ఈ కుర్తీని చూపిస్తాను. ఇదైతే ఇలా ఫ్రాక్ మోడల్లోనే ఉంటుందండి చూడటానికి. అలాగే ఇది వచ్చేసి మనకి స్ట్రిప్ మోడల్లో స్లీవ్లెస్ ఇచ్చాను. నెక్ దగ్గర మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ మనము లైనింగ్ అటాచ్ చేసుకొని మన బ్యాక్ సైడ్ ఇలా పైపింగ్ లాగా 2 ఇంచెస్ తీసుకొని ఫోల్డ్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్లో ఇంత నీట్గా వస్తుంది. ఈ పైపింగ్ గురించి కూడా నేను వీడియో అయితే సపరేట్గా చేశాను. ఆ వీడియో కూడా మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మనకి ఒక స్ట్రిప్నే తీసుకొని మనం ఫ్రంట్ బ్యాక్ ఒకటే వచ్చేలాగా, ఎక్కడ కూడా జాయింట్ లేకుండా ఫ్రంట్ బ్యాక్ ఒకే స్ట్రిప్ తీసుకొని మనం పైపింగ్ లాగా వేసుకుంటే ఇలా వస్తుంది. చాలా మందికి డౌట్ ఉందండి ఇందులో, అందుకే నేను మరీ చూపిస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ ఎలా తీసుకోవాలి అనేసి. చాలామంది కూడా ప్రీవియస్గా అడిగారు. ఒకటే స్ట్రిప్ తీసుకొని పైపింగ్ మనం ఇక్కడ ఏదైతే పైపింగ్ లోపలికి వేసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం మనం బయటికి తీసుకోవాలి. బయటికి తీసుకుంటేనే ఇక్కడ అటాచ్ అనేది మనకి నీట్గా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. అలాగే కింద వచ్చేసి నార్మల్ ప్లీట్సే మనం ఫ్రాక్కి తీసుకుంటాం కదా, ఆ ప్లీట్స్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలని సపరేట్గా వీడియో చేశాను. ఇందులో ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్డ్గా ప్రతి క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. అలాగే దీనికి యోక్ పార్ట్లో మనం అయితే ఫిల్ట్ తీసుకోవాలి. ఇక్కడ మన ఫిల్ట్ తీసుకుంటేనే షేప్ అనేది ఇలా వస్తుంది. చాలామందికి ఇది కూడా డౌట్ ఏంటంటే క్రాస్ కటింగ్ తీసుకోవాలా, మనం తీసుకునేటప్పుడే కొంతమంది క్రాస్గా కట్ చేస్తారు, ఫిల్ట్ పెట్టకుండా డైరెక్ట్గా క్రాస్గా కట్ చేస్తే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. మనకి ఫిల్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది. చూడండి ఇక్కడ మనకి 3 ఇంచెస్ వరకు కిడ్స్కి కాబట్టి 3 ఇంచెస్, పెద్దవాళ్ళకైతే 4 ఇంచెస్ వరకు మనం ఫిల్ట్ ఇలా తీసుకున్నట్లయితే షేప్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే లైనింగ్ దగ్గర కూడా చాలా మందికి డౌట్గా ఉందండి. ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్స్కి కానివ్వండి, ఇలా ఫాలింగ్గా ఉన్న ఫ్యాబ్రిక్స్కి ఏం లైనింగ్ యూజ్ చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయొచ్చు, కానీ అది మనకి కొంచెం ఒకసారి వాష్ చేసిన తర్వాత పైకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా యోక్ పార్ట్ వరకు మనకి కంఫర్టబుల్గా ఉండేలాగా, కొంతమందికి ఫాలింగ్గా ఉండే, అంటే నేనైతే క్రేప్ తీసుకున్నాను, కాకపోతే క్రేప్ అందరికీ కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి యోక్ పార్ట్ వరకు మీరు కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకవేళ స్వెట్ వచ్చినా కూడా పీల్చుకుంటుంది, బాగుంటుంది. ఒకవేళ కింద మాత్రం మీరు యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా క్రేప్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేయండి, ఎందుకంటే మనకి ఫాలింగ్గా ఉంటుంది. జార్జెట్ కూడా ఇలా మనకు కొంచెం ట్రాన్స్పరెంట్ లాగా ఎప్పుడైనా మూమెంట్లో కనిపించినా కూడా లైనింగ్ పైకి వెళ్తే బాగుండదు కదా, అందుకే నేనైతే క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ఫాలింగ్గా ఉంటుంది, మనకి స్కిన్ కూడా అతుక్కోదు, మనకి అతుక్కోకుండా ఫాలింగ్గా ఉండేసరికి నీట్గా ఉంటుంది, డ్రెస్ వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. ఇదైతే మొత్తం ఫ్రాక్ లాగా. అలాగే ఇంకొక టెక్నిక్, మెయిన్ టెక్నిక్ ఏంటంటే మీరు చుట్టూ చూడండి, ఎక్కడ కూడా జాయింట్ అయితే ఉండదు. సైడ్స్ ఇలా మనకి సైడ్స్ ఇక్కడ జాయింట్ చేసుకుంటాం కదా, ఈ జాయింట్ మాత్రం ఓన్లీ వేస్ట్ వరకే వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను ఎలా ఉంటుంది, మీకు క్లియర్గా తెలుస్తుంది. చుట్టూ కూడా ఎక్కడ జాయింట్ లేకుండా ఓన్లీ బ్యాక్ సైడే నేను జాయింట్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకి జాయింట్ అనేది బ్యాక్ సైడ్లో కనిపించదు. అలాగే జిప్పు పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి ఓపెన్ అయితే ఉండదండి, జస్ట్ వేస్ట్ వరకే మనకి ఇలా ఓపెన్ ఉంటుంది. మనం ఇక్కడ అటాచ్ చేసుకొని సైజుకి తగ్గట్టుగా స్టిచెస్ వేసుకున్నట్లయితే కింద మనము ఇలా అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇవి అటాచ్ చేసుకొని యోక్ పార్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి బాటమ్ పార్ట్కి జస్ట్ ఇలా అటాచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది డ్రెస్ అయితే. కాకపోతే మీరు ఇలా స్టిచ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం, అంటే మనకి తర్వాత విప్పుకోవడానికి వేస్ట్ దగ్గర మాత్రం మార్జిన్ ఉండదు, అందుకే కరెక్ట్గా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటేనే ఈ మోడల్లో మీరు స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మొత్తం కూడా అలాగే జిప్ వచ్చేసి కింది వరకు వస్తుందండి, బాటమ్ కింది వరకు. మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను ఓపెన్ చేసి. చూడండి, మీకు ఫ్రాక్ అంతా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. సైడ్కి ఇలా మనకి స్టిచెస్ లేకపోయేసరికి చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రమే ఇలా ఉంది, మీకు కనిపించట్లేదు కదా, జస్ట్ జిప్ కూడా ఇన్విజిబుల్గా ఉంది. చూడండి, జిప్ ఇలా కింది వరకు వస్తుంది. వేస్ట్ దగ్గర టైట్గా పట్టేయటం, వేసుకునేటప్పుడు వేసుకోరాకపోవడం అలా ఏమీ ఉండదు. కింది వరకు పెట్టుకున్నాం అనుకోండి, చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. మనకి జిప్ కూడా అసలు పెట్టినట్టుగా కూడా తెలియదు. ఇది ఇన్విజిబుల్ జిప్ అండి. మీకు ఈ జిప్ గురించి కూడా సపరేట్ క్లాస్ కూడా చెప్పాను, అది కూడా మీకు ప్రీవియస్ క్లాసెస్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ అయితే. మీకు ఎక్కడ కూడా జాయింట్స్ కానీ ఏది కూడా కనిపించదు. ఈ మోడల్లో మీరు స్టిచ్ చేసి కస్టమర్కి ఇచ్చారనుకోండి, డిజైనర్ స్టైల్లో చాలా సాటిస్ఫై అవుతారు. కొంచెమే డిఫరెన్స్ ఉంటుందండి. నార్మల్గా స్టిచ్ చేసిన దానికి కొంచెం టెక్నిక్స్, ఇలా టిప్స్ యూజ్ చేసిన దానికి మనకి ఈజీగా అయిపోతుంది. అలాగే కస్టమర్కి కూడా మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది. చూడగానే డ్రెస్ చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ కూడా ఎక్స్ట్రాస్ రాకుండా, స్టిచెస్ ఎక్కువగా కనిపించకుండా ఉంటేనే బొటిక్ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది.
మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఐరన్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా డ్రెస్ అనేది. అలాగే ఇది కుర్తి చూసాం కదా, మొత్తం ప్లాజో ఇంకా దుపట్టా కూడా ఇచ్చాను. మొత్తం వచ్చేసి మా పాప సైజ్ అంటే 6 years పాపకి 4.5 మీటర్స్లో జార్జెట్ తీసుకున్నాను. అలాగే క్రేప్ వచ్చేసి 2.5 మీటర్స్లో తీసుకున్నాను. మొత్తం లైనింగ్ క్రేపే యూజ్ చేశాను. యోక్ పార్ట్లో కూడా నేను క్రేపే యూజ్ చేశాను, కొంచెం అతుక్కోకుండా బాగుంటుందనేసి ఇలా యూజ్ చేశాను. ఈ 4.5 మీటర్స్లో మీరైతే ఫస్ట్ ఒక దుపట్టా అయితే మీరు కట్ చేసుకోండి, ఎందుకంటే లెంత్ కావాలి కదా. లెంత్ మనం కట్ చేసుకున్న తర్వాత మిగతాది ప్లీట్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే 1.5 మీటర్ లెంత్లో తీసుకున్నాను. అలాగే విడ్త్ వచ్చేసి మనకి 1/2 మీటర్లో తీసుకున్నాను. ఇంత సైజులో అయితే పిల్లలకు కూడా ఈజీ క్యారీ చేయొచ్చు. ఇలా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుంటే చాలా ఈజీగా వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఈ దుపట్టా లెంత్ వచ్చేసి 1.5 మీటర్, అలాగే విడ్త్ వచ్చేసి 1/2 మీటర్లో ఉంటుంది. 2 sides కూడా ఇలా ప్లీట్స్ ఇచ్చానండి. ప్లీట్స్లో కూడా టెక్నిక్ ఏంటంటే మనకి పైన కింద పీకో చేసుకోవాలి. ఫస్టే మనము ఒక 5-6 inches మనకి ఎంత లెంత్ కావాలో, ఇదైతే కిడ్స్ కోసం కాబట్టి 5 inchesలో నేను డిజైన్ చేశాను. ఒకవేళ ప్లీట్స్ ఎక్కువ కావాలనుకుంటే మీరు లెంత్ కూడా పెంచుకోవచ్చు. మనకి 2 sides కూడా ఇలా పీకో చేసుకోవాలి. ఫస్ట్ అయితే 2 sides పీకో చేసుకున్న తర్వాత దీనికి మనం జస్ట్ ఎడ్జ్లో పైనుంచి ఇలా స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ప్లీట్స్ అనేవి పైనుంచి పెట్టుకోవాలి. ఈ ప్లీట్స్ కూడా ఆల్రెడీ స్టిచ్ చేసుకొని జస్ట్ జాయిన్ చేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ప్లాజో కోసం ఎలాగో స్టిచ్చింగ్ చాలా ప్లీట్స్ అయితే స్టిచ్ చేయాలి కదా, ఒకేసారి మనం ఇవన్నీ ప్లీట్స్ కూడా డిజైన్ చేసుకుంటే ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్లీట్స్ ఈజీగా ఫాస్ట్గా స్టిచ్ చేయడం కోసం ఒక ఫుట్ కూడా ఉంది. దాని గురించి కూడా నేను వీడియో సపరేట్గా చేశానండి. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఇలా మనం స్టిచ్ చేసుకుంటూ పోతే ఆ ప్లీట్సే మనకు వచ్చేస్తాయి. అంత ఈజీగా అయిపోతుంది ఆ ఫుట్తో. అది కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవటానికి. ప్లాజో చూడండి చాలా బాగా వచ్చింది. ప్లాజోలో కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మన ప్లాజో అనగానే ఇక్కడ లూజ్గా ఉండడం. మొత్తం లూజ్ తీసుకున్నాం అనుకోండి, కింద ప్లీట్స్ మనం యాడ్ చేస్తే మనకి డిజైన్ అనేది క్లియర్గా తెలియదు. అందుకే మనకి నీ లెంత్ వరకు టైట్ ఫిట్టింగ్లో తీసుకొని కింద మాత్రం ఇలా ప్లీట్స్ యాడ్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగా తెలుస్తుంది. మనకు నచ్చినప్పుడు మూమెంట్లో కూడా లుక్ బాగా తెలుస్తుంది, ఫిట్టింగ్ బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే వేస్ట్ దగ్గర నేనైతే ఎలాస్టికే తీసుకున్నాను, నాడల్ కానీ అలా ఏం తీసుకోలేదు. మన కంఫర్ట్ని బట్టి డోరీస్ కూడా తీసుకోవచ్చు, ఎలా అంటే అలా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ కిస్తా కూడా కొంచెం ఎక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే కిస్తా పట్టేసినట్టుగా ఉండడం అలా ఉంటుంది కదా. అందుకే ముందుగానే మనం చెక్ చేసుకొని అసలు ఎంత ఉంది లెంత్, మనకి మొత్తం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని చూపించాను కదా. ఈ కటింగ్ కూడా తీసుకునేటప్పుడు ఇక్కడ ఎక్కువగానే తీసుకుంటేనే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి సింగిల్ లెగ్ అండి, మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని. ఇక్కడ వరకు చూడండి, మీకు షేప్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ లెంత్ వరకు మనకి టైట్ ఫిట్టింగ్. అలాగే కిందికి వచ్చేసరికి 5 layers లీయర్స్లో అంటే ఈ లెంత్కి తగ్గట్టుగా ఎన్ని లేయర్స్ తీసుకుంటే బాగుంటుందని డివైడ్ చేసుకొని ఆ తర్వాత నేను ప్లీట్స్ తీసుకున్నాను. చూడండి ప్యాంట్ లెంత్ వచ్చేసి మొత్తం టోటల్గా 32 inches వచ్చింది కదా. 18 inches వరకు అంటే హాఫ్ కంటే 3 inches ఎక్స్ట్రా పెట్టుకున్నాను. మీరు కూడా సైజ్ ఫుల్ లెంత్ ఎంత ఉందో దానికంటే 3 inches, కానీ కిడ్స్ అయితే 3 inches ఎక్స్ట్రా పెట్టుకోండి, పెద్దవాళ్ళు అయితే 5 inches ఎక్స్ట్రా పెట్టుకోండి. అప్పుడు మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇక్కడ వరకు టాప్ వస్తుంది, కింది వరకు మనకి ప్లీట్స్ అనేవి ఈజీగా తెలుస్తుంది, చాలా బాగా క్లియర్గా తెలుస్తుంది. అలాగే వేస్ట్ దగ్గర మీకు ఎలాస్టిక్ ఇచ్చాను. ఈ ఎలాస్టిక్ ఎలా స్టిచ్ చేయాలనేది కూడా క్లియర్గా సపరేట్ వీడియో ఉంది. లైనింగ్ చూడండి క్రేపే తీసుకున్నాను, ఫాలింగ్గా ఇక్కడ అతుక్కోకుండా మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మెయిన్గా ఇక్కడ ప్లీట్స్ అనేవి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ చుట్టూ ప్లీట్స్ అయితే తీసుకుంటారు, తర్వాత ఇక్కడ జాయింట్ చేస్తాం. మనకి ఇక్కడ కిస్తా దగ్గర నుంచి జాయింట్ చేస్తాం కదా, ఈ జాయింట్ దగ్గర పైనుంచి కింది వరకు ఒకటే స్టిచ్ చేస్తారండి. అలా వేయకూడదు ఎప్పుడు కూడా. మనం ప్లీట్స్ తీసుకున్నట్లయితే సపరేట్గా, ఇప్పుడు ఈ ప్లీట్స్ ఉన్నాయి కదా, దేనికి అదే సపరేట్గా ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి, ఇలా జాయింట్ చేసుకోవాలి. చూడండి మీరు సపరేట్గానే ఉంటుంది, ఏ లేయర్కి ఆ లేయరే మనకి స్టిచెస్ అనేవి ఇలా ఉంటాయి. అవన్నీ కూడా లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి, చూపిస్తాను చూడండి. 5 layers కూడా ఇలా మనకి సపరేట్గా అటాచ్ చేసుకొని ఆ తర్వాత లోపల నుంచి మనం ఒక స్టిచ్ చేసుకుంటే క్లియర్గా తెలుస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను. ఇది లోపల నుంచి మనకి లైనింగ్ లోపల నుంచి అండి. చూడండి మనకు ప్యాంట్ కటింగ్ అనేది స్ట్రైట్ కట్ నార్మల్ కట్లోనే తీసుకోవాలి, కాకపోతే ఇక్కడ ప్లీట్స్ వచ్చాయి కాబట్టి నీట్గా కనిపిస్తుంది. మనం ఫస్ట్ ఒక ప్లీట్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, అన్నీ విడివిడిగా జాయిన్ చేసుకున్న తర్వాత లోపల నుంచి ఒక్క కుట్టేసుకుంటే మొత్తం విడిగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. చూడండి మీకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను.
క్లియర్గా అర్థమవుతుంది మీకు. చూడండి మొత్తం ప్లీట్స్ కూడా ఇలా వస్తాయి, చాలా బాగా వస్తుంది మీకు. చుట్టూ కూడా ఎక్కడ జాయింట్ అయినట్టుగా అలా ఏమీ ఉండదు. ఒకవేళ మీరు వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకున్నారనుకోండి పట్టేసినట్టుగా ఉంటుంది, వన్ సైడ్ పట్టేసినట్టుగా ఉంటుంది, వన్ సైడ్ అయితే మనకు విడివిడిగా ఇలా వస్తాయి. అందుకే మనము ఈ టెక్నిక్ వాడినట్లయితే లుక్ అయితే చాలా బాగుంటుంది. చేసే మిస్టేక్ అదొక్కటే అండి, ఎవరికైనా అదొకటి ఎలా స్టిచ్ చేయాలని తెలీదు. అందుకే నేను క్లియర్గా చూపిస్తున్నాను. మొత్తం ఇలా వస్తుంది ప్యాంట్, చాలా బాగుంది వేసుకుంటే మాత్రం. నీ లెంత్ వరకు మనకి స్టెప్స్ అయితే తీసుకోవాలి, పైన మాత్రం టైట్ ఫిట్టింగ్ తీసుకోవాలి. అలాగే ఎలియాస్టిక్ కానీ డోరీ కానీ ఏది యూస్ చేసినా కూడా ఓకే. అలాగే ఇక్కడ మనకి ప్లీట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, దీనికోసం గ్యాదరింగ్ ఫుట్ అని ఒక ఫుట్ అయితే ఉంటుంది. దీన్ని మనకి జస్ట్ మిషన్ దగ్గర ఏదైతే స్టిచ్చింగ్కి యూస్ చేస్తామో అది రిమూవ్ చేసుకొని ఇది ఇలా మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఈ ఫుట్ మాత్రం స్టాండ్లెస్ వాటికి, అంటే మనకి నార్మల్గా స్క్రూ ఉన్న వాటికైతే రాదండి, స్టాండ్లెస్ ఉన్న వాటికి జస్ట్ ఇలా అటాచ్ చేస్తే వచ్చే వాటికి ఈ ఫుట్ అయితే వస్తుంది. చాలామంది ప్రీవియస్గా ఈ వీడియో చేసినప్పుడు కూడా అడిగారు, అందుకే నేను క్లియర్గా చూపిస్తున్నాను. మీ మిషన్కి ఇలా అటాచ్ చేసుకునేటట్టు ఉంటేనే ఈ ఫుట్ అయితే పర్చేస్ చేయండి. ఈ లింక్ అయితే నేను చూస్తాను, ఒకవేళ ఉంటే మాత్రం లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫుట్ అయితే ఇలా ఉంటుందండి, మనకి ఇక్కడ ఓపెన్ ఉంటుంది. క్లాత్ని ఇందులో మనం తీసుకొని జస్ట్ స్టిచ్ చేసుకుంటూ వెళ్తే ఈ ప్లీట్స్ అనేవి ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి, చాలా ఈజీ అయిపోతుంది. ప్రీవియస్గా ఈ ఫుట్ లేనప్పుడు లూజ్ స్టిచెస్ వేసి ఆ తర్వాత లాగడం, దారాన్ని లాగి ప్లీట్స్ తీయడం అలా ఉంటుండేది, చాలా టైం తీసుకునేది. అలా కాకుండా ఈ ఫుట్ తీసుకున్నట్లయితే మనకి ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ ప్లీట్స్ కావాలనుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, నీట్గా కూడా ఉంటుంది. ఒకే లెవెల్లో మనకి మిషన్ కాబట్టి ఒకటే లెవెల్లో ఒకటే మనకి సేమ్ డిస్టెన్స్తో వస్తాయి కాబట్టి చూడటానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. గ్యాదరింగ్ ఫుట్ ఉన్న తర్వాత నాకు చాలా ఈజీ అయిపోయింది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మనకి సేమ్ డిస్టెన్స్ తీసుకోవడం అలా వస్తుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుందండి వర్క్. మనకి ఒక చెక్ చేసుకోవడం మాత్రం, మిషన్కి ఇది వస్తుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ఫుట్ అయితే మీరు పర్చేస్ చేయండి. స్క్రూస్ ఉండి అంటే ఓల్డ్ మిషన్స్కి అయితే రాదు, నేను చాలా వరకు చెక్ చేశాను, అలాంటి మిషన్స్కి అయితే రావట్లేదు. మనకి స్టాండ్లెస్లో మనకి నార్మల్గా ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ మిషన్స్లో మాత్రం స్క్రూ లేకుండా మనం జస్ట్ ఇలా అటాచ్ చేస్తే వస్తాయి కదా, అలాంటి వాటికైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేసుకోండి. లేదు అంటే ఇంకా ఇలాంటి ఫుట్ లేదు, మేము ఎలా స్టిచ్ చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది కదా, లూజ్ మనకి స్టిచ్చింగ్లో లూజ్ తీసుకుంటాం, అంటే మనకి స్టిచెస్లో టెన్షన్ అనేది లూజ్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆ థ్రెడ్ అనేది లాగితే ప్లీట్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఒక వీడియో నేను చేశాను, ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీట్స్ అయితే ఇలా వస్తాయండి, చాలా బాగుంటుంది. మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుంది, నీ లెంత్ వరకు టాప్, అలాగే కింది నుంచి మనకి ప్లీట్స్ అయితే వస్తాయి. మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుంది. మనకి ఇక్కడ కూడా ప్లీట్స్ వచ్చాయి కాబట్టి మనకి ప్లఫీగా ఉంటుంది, చూడ్డానికి లుక్ వైజ్గా చాలా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే దుపట్టా నేను 1.5 మీటర్లో తీసుకున్నాను. విడ్త్ తక్కువగా ఉంది కాబట్టి జస్ట్ ఇలా వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందనేసి ఈ ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, వీడియోస్ ఫొటోస్. లుక్ ఎలా వచ్చింది, అవుట్పుట్ ఎలా ఉందనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సైజెస్ అయితే మీరు చెస్ట్ సైజు, వేస్ట్, ఫుల్ లెంత్, అలాగే మనకి స్లీవ్స్ కావాలనుకోండి స్లీవ్స్, ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సేమ్ ఇదే టెక్నిక్తో మనకి ప్లీట్స్ తీసుకున్నాం కదా, ఇదే మోడల్లో నేను స్లీవ్స్ కూడా డిజైన్ చేశాను, చాలా బాగుందండి. లేయర్స్ లాగా మనకి ఇలా స్టెప్ బై స్టెప్గా తీసుకొని స్లీవ్స్ డిజైన్ చేసుకుంటే డిజైనర్గా చాలా బాగుంటుంది. కాంబో లాగా కావాలనుకుంటే మదర్కి ఇలా బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు, ప్లాజోకి మనం ఇలా ప్లీట్స్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి డ్రెస్సెస్ ఏ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసుకోవాలని కూడా డౌట్ ఉంటుంది కదా, జార్జెట్ కానివ్వండి లేకపోతే ఆర్గంజా, ఫాలింగ్గా ఉండే ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేసినా కూడా ప్లఫీగా, అంటే మనకి మూమెంట్లో ఇలా ఉండాలంటే ఫాలింగ్గా ఉంటేనే ఈ ప్లీట్స్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. కాటన్ ఫ్యాబ్రిక్ అలాంటివి స్టిచ్ చేసినా బాగుంటుంది, కానీ ఇంత లుక్ అయితే ఉండదు, మనకి మంచి బౌన్సీగా ఉంటాయి కాబట్టి జార్జెట్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదంటే ఆర్గంజా ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంతే అండి ఈరోజు వీడియో. అన్ని టిప్స్ టెక్నిక్స్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి అంత క్లియర్గా చెప్పాను. ఇంకా కూడా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో పెట్టండి, నెక్స్ట్ వీడియోలో నేను అవి క్లియర్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందితో షేర్ చేయండి. ఈ కోర్స్ అంతా కూడా చాలా మందికి హెల్ప్ అవుతుంది, ఎక్కువ మందికి స్ప్రెడ్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బడ్జెట్లో నేర్చుకోవడానికి ఎవరికి అందుబాటులో ఉండదు కాబట్టి ఫ్రీ క్లాసెస్లో నేర్చుకోవడానికి చాలా మందికి హెల్ప్ అవుతుంది. అందుకే మీరు తెలిసిన వాళ్ళకి కూడా కావాలి, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలి, టైలింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో పెట్టండి. ఖచ్చితంగా నేనైతే డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.